హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు తీసుకున్న టాపిక్ వచ్చేసి IR3300 జిరాక్స్ మిషన్. దీనిలో వచ్చేసి మనకి జిరాక్స్ అనేది లైట్గా వస్తుంటే కన్నా మనం ఏం చేయాలనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం చూసుకోవచ్చు, జిరాక్స్ తీస్తుంటే ఇది ఒరిజినల్ అనమాట, ఇది డూప్లికేట్ అనమాట. ఇది దీని నుంచి తీసిన జిరాక్స్ అయితే ఇది ఎంత లైట్గా వచ్చిందో మీరు చూస్తున్నారు కదా. ఎంత లైట్గా ఎందుకు వస్తుంది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. డ్రమ్ము మార్చినా కూడా మనకి అలానే లైట్గా వస్తుందంటే కన్నా మనం స్కానర్ అనేది అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి డోర్ అయితే ఓపెన్ చేసేసుకొని మనం ఈ స్కానర్కి ఇక్కడ మనకు అద్దం అయితే ఉంది కదా, ఈ అద్దం అనేది అయితే మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సైడ్కి ఈ సైడ్ కంటే ఇక్కడ సైడ్కి 2 నట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ సైడ్ 2 నట్లు అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. ఈ 2 నట్లు రిమూవ్ చేసేసుకొని ఈ క్యాబ్ అయితే మనం తీయాలన్నమాట. తీసేసుకొని ఇదైతే పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అద్దం అయితే కనిపిస్తుంది కదా, ఈ అద్దం అనేది మనం జాగ్రత్తగా అయితే ఇట్లా పైకి లేపుకోవాలన్నమాట. తీసుకోవాలి ఇట్లా పక్కకి తీసుకొని ఒకసారి అయితే మనం జాగ్రత్త పక్కకి అయితే పెట్టేసుకుందాం. మంచి క్లాత్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్, మెత్తగా అయితే ఉండాలన్నమాట, చాలా మెత్తగా అయితే ఉండాలి ఈ క్లాత్ అనేది. ఈ క్లాత్ అనేది తీసుకొని మనం అయితే ఇక్కడ స్కానర్ని అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కానర్ అయితే మనం ఇలాగైతే తీసుకోవాలన్నమాట. తీసుకొని దీనికి మన క్లాత్తో మనం నీట్గా అయితే ఈ స్కానర్ అయితే నీట్గా తుడుచుకోవాలి ఫ్రెండ్. ఇక్కడ కూడా తుడుచుకోవాలి. ఇక్కడ కింద అద్దం ఉంటుంది, అద్దం కూడా తుడుచు. ఈ స్కానర్ మీద డస్ట్ పడిందంటే మనకి ప్రింట్ అనేది లైట్గా అయితే వస్తుంది అనమాట. స్కానింగ్ అనేది సరిగ్గా అవ్వదు మనకి దీని మీద డస్ట్ ఉంటే. మెత్తటి క్లాత్తో అయితే మనం నీట్గా అయితే స్కానర్ అనేది క్లీన్ చేసుకోవాలి. అలానే ఇక్కడ స్కానర్ రిఫ్లెక్టర్ ఉంటుంది, ఈ రిఫ్లెక్టర్ కూడా మనం నీట్గా అయితే తుడ్చాలన్నమాట ఈ మెత్తటి క్లాత్తోని. ఈ కింద గాజు అద్దం అయితే ఉంటుంది అనమాట, ఈ అద్దం కూడా మనం అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లీన్ చేసుకున్న తర్వాత అలానే ఈ క్లాంప్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక రిఫ్లెక్టర్ అనేది ఉంటుంది. ఇక్కడ కనొస్తున్న ఫ్రెండ్స్ ఈ స్కానర్ అనమాట, ఈ స్కానర్ అయితే మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి రిఫ్లెక్టరు, అది కూడా మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. మెత్తటి క్లాత్తో అయితే మనం క్లీన్ చేసుకోవాలి నీట్గా. పక్కన ఉన్న డస్ట్ అయితే మనం నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా డస్ట్ అనేది ఎంత ఫామ్ అయిందో, ఈ డస్ట్ కూడా మనం అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలానే ఇతర ఛానల్ కూడా మనకి డస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. స్కానర్ ఛానల్ ఇవి చూడండి ఫ్రెండ్స్, డస్ట్ అయితే ఎంత ఉందనేది మీకు ఇప్పుడు క్లాత్లో కనిపిస్తుంది. మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం దీనికి గ్రీస్ అనేది అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. గ్రీస్ అయితే మనం ఈ ఛానల్కి స్కానర్ ఛానల్కి అయితే మనం గ్రీస్ అనేది అయితే మనం పూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవతల ఛానల్కి అవతల ఛానల్కి అయితే మనం గ్రీస్ నీట్గా అయితే పూసుకోవాలి ఫ్రెండ్. కొద్దిగా ఎక్స్ట్రానే పెట్టుకోవచ్చు. ఈ ఛానల్ మొత్తానికి అయితే మనం గ్రీస్ పూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ వరకు మనం గ్రీస్ అయితే ఎక్కించుకోవాలి. మనం ఈ గ్రీస్ పెట్టుకున్నందువల్ల మనకైతే స్కానర్ అయితే నీట్గా స్మూత్గా అయితే రన్ అవుతుంటుంది అనమాట. ఇట్లా స్మూత్గా అయితే రన్ అవుతుంది మనకి. మనం ఖచ్చితంగా ఇలాగైతే గ్రీస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు గ్రీసింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గ్రీసింగ్ అయితే అయిపోయింది.
మనం ఇప్పుడు ఒకసారి మనం అద్దం అయితే ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్. అద్దం నీట్గా ఉంటేనే మనకి ప్రింట్ అనేది కూడా నీట్గా అయితే వస్తుంది అనమాట. మెత్తటి క్లాత్ తీసుకొని నీట్గా అయితే తుడుచుకోవాలి మనం. అద్దం మీద మరకలు ఏం లేకుండా అయితే మనం తుడుచుకోవాలన్నమాట. అయితే మనం క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసినాక మళ్ళీ మనం యథావిధిగా అద్దం అయితే ఫిట్టింగ్ చేసేసుకుందాం. ఒకసారి పైన అయితే మళ్ళీ క్లీన్ చేసుకుందాం అద్దం అనేది. మిర్రర్ నెక్స్ట్ సైడ్ డోర్ ఫిట్టింగ్ చేసేసుకుందాం మిర్రర్ది. ఒకసారి మనం అయితే ఇప్పుడు చెక్ చేద్దాం ఫ్రెండ్, ప్రింట్ ఎలా వస్తుంది అనేది. ఇదే మనం జిరాక్స్ అయితే తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అప్పటికి ఇప్పటికి మనకి చాలా తేడా అయితే వచ్చిందనమాట. ప్రింట్ అనేది చాలా నీట్గా అయితే వచ్చింది. ఓకేనా, ఇది వచ్చేసి ఒరిజినల్. మనం ఇదైతే స్కానర్ క్లీన్ చేయకముందు తీసిన ప్రింట్ అనమాట. ఇది మనం స్కానర్ క్లీన్ చేసిన తర్వాత తీసిన ప్రింట్. దీనికి మనకి తేడాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది. ఇలా మనకి స్కానర్ డస్ట్ పట్టేట కూడా మనకి ప్రింట్ అనేది అయితే నీట్గా రాదనమాట. మనం ఇలా స్కానర్ అయితే మనం అప్పుడప్పుడు అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది మంచి క్లాత్ తీసుకొని. ఎలాంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.